హాయ్ అందరికి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అత్తమ్మ ఈవినింగ్ కాల్ చేసి ఇవాళ నువ్వు ఉంటే మంచిగా అనిపించే సంధ్య అని అన్నారు. అందుకోసమని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే మంచిర్యాల బయలుదేరి ఫస్ట్ టైం ఈవినింగ్ టైంలో అనుకోని ప్రయాణం అంతా ఆ దేవుడి దయ. ఇంతకీ మంచిర్యాలకి అత్తమ్మ ఎందుకు రమ్మన్నారో తెలుసా? మా ఇంటి పక్కన వాళ్ళు అయ్యప్ప స్వామి మెట్ల పూజ చేస్తున్నారు. నేను వచ్చేసరికి ఆ స్వామి వారికి పూజ స్టార్ట్ అయిపోయింది, కానీ కరెక్ట్ గా అభిషేకం జరుగుతుంది. నా లైఫ్ లో ఫస్ట్ టైం అయ్యప్ప స్వామి మెట్ల పూజకి ఇంత దగ్గరగా చూడడం. చిన్నప్పటి నుండి నాకు తెలిసిన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ చాలా సార్లు ఈ మెట్ల పూజ చేసుకున్నారు, కానీ ఏదో ఒక కారణం చేత నేను అటెండ్ అవ్వలేకపోయాను. కానీ వాళ్ళ అత్తమ్మ రూపంలో ఆ దేవుడే నన్ను పిలిచిండని అనుకుంటున్నా. ఆలోపే స్వాములందరూ పాటలు పాడుతూ భజన చేస్తూ ఆ దేవుడి పల్లకినైతే ఘనంగా తీసుకొచ్చారు. అందరూ కలిసి పూజలు చేస్తూ మెట్టుమెట్టుకి అలా దీపాలు వెలిగించి అలా హారతిస్తుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి నిజంగా. తర్వాత స్వామివారిని ఉయ్యాలలో వేసి పాట పాడుతూ పూజ కంప్లీట్ చేశారు. గుడికి వెళ్ళినప్పుడు ఒకరిద్దరు స్వాములు కనిపిస్తేనే ఎంతో మంచిగా అనిపిస్తది, కానీ ఇక్కడ కొన్ని వందల స్వాములు ఉన్నారు. ఎంత డివైన్ ఫీలింగ్ వచ్చిందంటే ఒక 3-4 గంటలు ఎలా గడిచిపోయింది కూడా నాకు అర్థం కాలేదు. స్వాములందరూ అల్పాహారం తీసుకున్న తర్వాత పూజలో పెట్టిన కాయిన్స్ ఇస్తున్నారు ఇక్కడ. లక్కీగా నాకు కూడా ఇచ్చారు. తర్వాత అత్తమ్మ నేను కలిసి దేవుడి దగ్గరికి వెళ్లి దర్శనం అయితే చేసుకున్నాం మంచిగా. టైం ఆల్మోస్ట్ నైట్ 1 o'clock అవుతుంది. మా చిన్నోడు ఇంకా పడుకోలేదు. అత్తమ్మ నేను కూడా ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్లే లోపు ఇంకా 2 అయిపోయింది. ఇంతకీ మీలో ఎంతమంది మెట్ల పూజని దగ్గరుండి చూసారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోకి నేను చెప్పేది ఒక్కటే, స్వామి శరణమయ్యప్ప. థ్యాంక్ యూ.